అడ్డెడెడెడెడెడెడెడె. బాబు బాబు ల్యాండ్ అయ్యి ముహూర్తానికి టైం అవుతుంది బాబు. ఏయ్ కిచెన్ లో కాస్త టీ పెట్టమనండి. వీళ్ళందరూ మహల్కి కాస్త టీ ఇవ్వండి. లేవండి లేవండి, రండి రండి. ఏమండి భోగమేళం చిచ్చి గట్టి మేళం. ఈ ఏడు గురువు గారు మీరు కూడా అంత లేటు. రండి రండి. ఏమా ఏమా గుచ్చండమ్మా గుచ్చండమ్మా తొందరగా. ఎరా బాబు గలచొక్క ఇల్లే సౌండ్ బాక్స్ లాంచ్ చెయ్యి, కాస్త హుషారుగా ఉంటారా అందరూ. అలాగే అన్న. అమ్మా హీరో రెడీయా? అదే పెళ్లి కొడుకు రెడీయా? రెడీ అండి. ఏమైందిరా అన్న కంగారులో కొత్త ప్లేయర్లు పెట్టపోయి పాత ప్లేయర్లు పెట్టానన్నా. కంగారు పడకరా, కంగారు పడితే ప్లేయర్ ఏంటి మొత్తం ప్లేనే మారిపోద్ది. నిజమేనండోయ్, కంగారు పడితే జీవితంలో చాలా సీన్లు మారిపోతుంటాయి. మామూలుగా ఇలాంటి సీన్లలో ఇలాంటి ఎక్స్ప్రెషన్తో పెళ్లి కూతురుంటుంది. కానీ ఇక్కడేంటి పెళ్లి కొడుకున్నాడు అనుకుంటున్నారా? ఓ పక్క గదిలో వీడి ఇష్టపడిన అమ్మాయి వీడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోంది. కానీ వీడి మొహంలో సంతోషం లేదు. ఇంతకీ మన ఓడి పేరు చెప్పలేదు కదా, అభిరామ్. వీడికి అమ్మంటే వదిన, నాన్నంటే అన్నయ్య, వాళ్ళిద్దరికీ కొడుకంటే వీడే. సినిమా స్టైల్లో ఒక పంచ్ లైన్లో మనోడి గురించి చెప్పాలి అంటే, మందు తాగితే లివర్ పోద్ది, సిగరెట్ తాగితే లంగ్స్ పోతాయి, వీడితో ఉంటే దోల తీరిపోతుంది. ఏంటి ఎక్కువ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఒకసారి ఇంట్రడక్షన్ సీన్ చూడండి, చాలా తక్కువ చెప్పాననిపిస్తుంది. బాబు ఇవ్వండి, ఇవ్వండి పడికి పక్కది. ఏ బాబు ఏది హెల్మెట్ దిగి కంగ్రాచులేషన్స్ మావా. ఎందుకు పెళ్ళి ఆగిపోయినందుక? ఆగిపోయిందా? ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంట. ఏమా ఇక్కడ దాకా రాకుండా ఆలోచించుకోలేదా? నువ్వు ఊరుకరా. వీటితో పప్పులు పార్టీలు జరిగినప్పుడు ఆలోచించుకోలేదా? నువ్వు ఊరుకరా మావా. మన అబ్బాయిలు అమాయకులు కాబట్టి వీళ్ళు మన జీవితంతో ఆడేసుకుంటున్నారు. అయినా కాలం ఎంత మారిపోయింది సార్. ఒకప్పుడు చివరి దాకా వచ్చాక అబ్బాయిలు హ్యాండ్ ఇచ్చేవారు, ఇప్పుడు అమ్మాయిలు హ్యాండ్ ఇస్తున్నారు. నాగరికత అంటూ నాశనం అయిపోతున్నారు కదా మీరంతా. మీకు ప్రేమించడానికి ఒకడు, పెళ్లి చేసుకోవడానికి ఒకడు, ఆఫీస్లో ఒకడు, ఇంటి దగ్గర ఒకడు, ఆఫీస్లో డ్రాప్ చేయడానికి ఒకడు, ఆఫీస్ నుండి ఇంట్లో డ్రాప్ చేయడానికి మరొకడు. ఎవరు నాన్న అడిగితే కొలిగ్ అంటారు, కొలిగ్ అడిగితే ఫ్రెండ్ అంటారు, ఫ్రెండ్ అడిగితే బాయ్ ఫ్రెండ్ అంటారు, బాయ్ ఫ్రెండ్ అడిగితే మళ్ళీ మా ఇంట్లో వాళ్ళంటారు. వీకెండ్ వస్తే చాలు దీనమ్మా జీవితం ఒక్కొక్కరిని ఎగరేస్తున్నారు కదే. శుక్రవారం ఒకరితో షాపింగ్, శనివారం కొడతా, ఆదివారం మరొకరితో ఐమాక్స్. ఇలా వీకెండ్ పేరు చెప్పి వీక్ చేసేస్తున్నారు కదే మమ్మల్ని. ఇవన్నీ చాలదన్నట్టు ప్రభుత్వ పథకాలు, షీటింగ్ ప్రొడక్షన్, నిర్భయ చట్టాలు. మాకేమో పర్సనల్ లోన్లు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లు. పోనీ ఇవన్నీ చేసినా మమ్మల్ని పెళ్లి చేసుకుంటారంట. ఆహా, అమ్మ చెప్పింది నాన్న చెప్పాడు అంటూ ఎవడ్డో ఎన్ఆర్ఐ గారిని చేసుకుని చెక్కేస్తారు. అడిగితే పేరెంట్స్ రెస్పెక్ట్ అంటారు. మేమేమో ఇక్కడ ఎదవలాగా గెడ్డాలు పెంచుకొని ప్రేమిస్తే సినిమాల భరత్ లాగా అన్యన్య అని తిరుగుతూ ఉంటే మీరేమో అక్కడ సుఖ సంసారాలతో సుఖంగా జీవితం గడిపేస్తారా? అన్నా నువ్వు సూపర్ అన్నా. ఇప్పుడు చూడు, పాప సారీ చెప్పి పద పెళ్లి చేసుకుందాం అంటుంది. అది ప్రియా. ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో ప్రియా. అదేంట్రా అలా కొట్టేసి వెళ్ళిపోయింది? కొట్టదా మరి? టైం కావాలన్నది ఆ అమ్మాయి కాదు, ఆడు. ఒరే బావా, ముందే చెప్పొచ్చు కదరా. ఎక్కడ చెప్పనిచ్చావరా? ఎన్నిసార్లు ఓకే అని చెప్పడానికి? ఒకసారి నా మాటినావా? అసలే దంబా పెద్ద రౌడీ. ఇలా పెళ్లి చేసుకుంటే ఎక్కడ నన్ను వేసేస్తారని భయంతో ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఇప్పుడు వచ్చి మొత్తం నాశనం చేసేసావు. ఓ అలాగా. ప్రియా, మీ నాన్నే. నాన్న
ఏంటమ్మా ఇది? ఏ రోజైనా నీ ఇష్టాన్ని కాదన్నానా? ఒక్కగానో కూతురువి. సారీ నాన్న. పిచ్చి పిల్ల. సరే, ఇంతకీ అల్లుడెక్కడా? అక్కడున్నారు నాన్న. పద. రే టెన్షన్ పడకూడదు, సెట్ చేద్దాం కదా. సిరండి. ఏంటి బాబు ఇది? మీరు ప్రేమించుకున్న విషయం పెద్దాలకు చెప్తేనే కదా తెలిసేది. అది కాదు అంకుల్. తప్పకుండా. ఏంటి అంకుల్ చెప్పేది? వాళ్ళ నాన్న మీలాగా కూల్గా బొట్టు పెట్టుకుని ఉంటారనుకున్నారా? ఆగండి రా. వాళ్ళ నాన్న పెద్ద రౌడీ. ఆయన మీద 4-5 పోలీస్ కేసులు కూడా ఉన్నాయంట. మీకు విషయం తెలుసా? ఇట్రని చెప్తా. వాళ్ళ అమ్మని కూడా వాళ్ళ నాన్న చంపేశాడంట. కలిసిరా. నీకెవరు చెప్పారు బాబు? ఇందాకే మా వాళ్ళు చెప్తున్నారు, మీరు వచ్చారు. ఇంతకీ అంకుల్ ఎవర్రా? ఆయనేరా ప్రియా వాళ్ళ నాన్నగారు. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.